హాయ్ అండి, అందరికీ సాయి కటాక్షం అండి. ఇది పండు మిరపకాయలండి. కేజీ పండు మిరపకాయలకి పావు కిలో ఉప్పు పడుతుందండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టు వేసుకోవాలండి. కచ్చాబచ్చాక మిక్సీ పట్టాక మూడో రోజు చింతపండు పావు కిలో పడుతుందండి. పావు కిలో చింతపండు వేసి ఆ పండు కూడా మెత్తపడ్డాక చక్కగా గ్రైండర్ వేసుకోండి. గ్రైండర్ వేసుకున్నాక ఇప్పుడు చూపించాను కదండి, పసుపు ఆ మూతతో 2 మూతలు ఆవాలు, 1 మూత మెంతులండి వేసి వేయించి పొడిగానే నూనె లేకుండా వేయించుకుని ఆ పొడి కలుపుకోండి. గ్రైండర్ వేసాక కలిపాక కేజీ పండు మిరపకాయలకి 1/2 కేజీ శనగ నూనె పడుతుందండి. 1/2 కేజీ శనగ నూనె చక్కగా కాచి అందులో కాస్త ఆవాలు వేసుకోండి. తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు కానీ ఇంగువ కానీ వేసుకోండి. వేసుకుని ఆ నూనె చల్లారాక ఈ పండు మిరపకాయల కారం దాంట్లో కలపండి. అప్పుడు టేస్టీగా ఉంటుందండి పండు మిరపకాయల కారం. ధన్యవాదాలండి అందరికీ. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.